అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17 నుండి వీరికి జాక్పాట్ మామూలుగా ఉండదు. వేద జ్యోతిష్య శాస్త్రంలో ఫిబ్రవరి 17వ తేదీన కుంభరాశిలో చంద్రుడు ప్రవేశించనున్నాడు. అయితే చంద్రుడితో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, రాహువులు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. కుంభరాశిలో జరిగే ఈ గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారు రాజభోగాలను అనుభవిస్తారు. ఫిబ్రవరి 17వ తేదీ నుండి 54 గంటల పాటు జరిగే ఈ యోగం కారణంగా అదృష్టవంతులయ్యే ఆ రాశుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మకర రాశి. మకర రాశి వారికి సంపద గృహంలో పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మకర రాశి జాతకులు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. జీవితం సంతోషంగా ఉంటుంది. సింహరాశి. పంచగ్రహ యోగం సింహరాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈ రాశిలో సూర్య, బుధ, శుక్ర గ్రహాలు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఎప్పటి నుండో పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మేషరాశి. పంచగ్రహ యోగం కారణంగా మేషరాశి వారి జీవితంలో సానుకూలతలు వస్తాయి. ఈ రాశి సంచార జాతకం చక్రంలోని ఆదాయ గృహంలో పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వీరికి ఆకస్మిక సంపదలు, ధనలాభాలు కలుగుతాయి. ఈ రాశి జాతకులు అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది. కొనసాగుతున్న కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక చివరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి పంచగ్రహ యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశిలో అదృష్ట గృహంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీరి సంపద పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిథున రాశి వారి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి.